ఏఐ ఇంజినీర్ అయ్యుండి, ఒక ఏఐ స్టూడెంట్ అయ్యుండి, ఇంకా నువ్వు మెషిన్ లెర్నింగ్ టైప్స్ ఏంటో కన్‌ఫ్యూజ్ అవుతున్నావా? పద 30 సెకండ్స్‌లో నేను నీకు జనరల్ ఎగ్జాంపుల్స్‌తో నేర్పిస్తా. వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ ఏఐ ఫ్రమ్ స్క్రాచ్ బై యువర్ ఎమికో. సో, బేసికల్‌గా 3 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, సింపుల్‌గా క్వెషన్ పేపర్‌తో పాటు ఆన్సర్ షీట్ ఇవ్వడం. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు యాపిల్, బనానా ఆర్ ఆరెంజెస్ ఏదో ప్రెడిక్ట్ చేయడం కోసం కీ వాల్యూ పేరులాగా పంపించడమే సూపర్వైజ్డ్ లెర్నింగ్. యాపిల్ అని ట్యాగ్ ఇచ్చి యాపిల్ ఇమేజ్ ఇవ్వడం, బనానా అని ట్యాగ్ ఇచ్చి బనానా ఇమేజ్ ఇవ్వడం. అది సూపర్వైజ్డ్ లెర్నింగ్‌తో జరుగుతుంది. నెక్స్ట్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీంట్లో ఆన్సర్స్ ఎవరు ఇయ్యరు భయ్యా. సో, అందుకోసం దీంట్లో ఆన్సర్స్ ఇవ్వరు కాబట్టి మనం అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో గ్రూపింగ్ అండ్ క్లస్టరింగ్ చేస్తాం. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక బుట్ట ఉంది. ఆ బుట్టలో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. దాన్ని మనం క్లస్టరింగ్ అండ్ గ్రూపింగ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌తో చేస్తాం. ఎలా అంటే సైజ్, షేప్ అండ్ కలర్. అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, అది రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎలా అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, చిన్నగున్నప్పుడు మనం అందరం సైకిల్ తొక్కుతూ కింద పడి ఉంటాం చాలా సార్లు. కింద పడి మళ్ళీ నేర్చుకొని, మళ్ళీ కింద పడి మళ్ళీ నేర్చుకొని ఇప్పుడు పర్ఫెక్ట్ అయి ఉంటాం. అదే రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే, ప్రతిసారి మోడల్ ఒక ట్రై చేసి ఎర్రర్ వస్తే దాన్ని సాల్వ్ చేసి నేర్చుకుంటుంది దాంట్లో నుంచి. సో, దట్ ఈస్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. అండ్ తెలుసు కదా, మన బ్రాడ్‌కాస్ట్ ఛానల్ వాట్సాప్‌లో ఉంటది. ఫార్మల్ డెఫినిషన్స్ విత్ ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి.